వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న ఎమ్మెల్యేలు, మనం తీసుకోబోతున్న కాన్స్టిట్యున్సీలు ఏవంటే, ఒకటి చోడవరం అండ్ దెన్ రెండోది అనకాపల్లి. ఈరోజు అనకాపల్లి నుంచి గత ఎన్నికల్లో ప్రత్యేకించి గుడివాడ అమర్నాథ్ ఎమ్మెల్యే అయ్యారు. ఆయన గతంలో 2014 ఎన్నికల్లోనే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఆ ఎన్నికల్లో బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైనప్పటికీ మొన్నటి ఎన్నికల్లో కూడా ఆయనకి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సుదీర్ఘకాలం ఆయన ఫోర్ ఫాదర్స్ కూడా కాంగ్రెస్లోని అండ్ దెన్ టీడీపీలోని కూడా ఈయన కొనసాగారు కొన్ని రోజుల పాటు. ఇక ఆ తర్వాత చూసినట్లయితే మొన్నటి ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ అక్కడి నుంచి గెలవడం జరిగింది అనకాపల్లి నుంచి. సో అయితే అదే సమయంలో మనం చూస్తే జగన్మోహన్ రెడ్డి రెండోసారి తన మంత్రివర్గ ప్రక్షాళన క్రమంలోనే, అప్పటికే గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళు ఐటీ మినిస్టర్గా ఉన్నారు ఫస్ట్ క్యాబినెట్లోనే, ఆయన హఠాత్ పరిణామాల మధ్య గుండెపోటుతో మరణించడం జరిగింది. సో ఆయన మరణంతో ఖాళీ అయిన ఐటీ శాఖని గుడివాడ అమర్నాథ్కి జగన్మోహన్ రెడ్డి అప్పగించారు. అయితే ఇక్కడ చూసినట్లయితే గుడివాడ అమర్నాథ్ తన సొంత ఊరు గాజువాకలో ఉంది. గాజువాక మీదే అనకాపల్లిని వదిలేసి ఆయన ఫోకస్ పెట్టారని విమర్శలు అయితే ఎప్పటి నుంచో ఉన్నాయి. సో అదే స్థాయిలో తాను మంత్రి అయినప్పటికీ కూడా అంత ఎఫిషియెంట్గా ఆయన పనిచేయలేదనే ఒక వాదనలు ఉన్నాయి. సో మనం చూసినట్లయితే అనేక సార్లు గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్లో కానీ, అటు పవన్ కళ్యాణ్ ఉద్దేశిస్తూ కానీ పలుసార్లు ఆయన చేసిన కామెంట్స్ ఎన్నోసార్లు అటు సోషల్ మీడియా వేదికగా కూడా ఆయన సాఫ్ట్ టార్గెట్ అవుతూ వచ్చారు. సో ఆయన మాటలను వెనక్కి తీసుకున్న పరిస్థితి కూడా లేదు. చాలాసార్లు పరిశ్రమల కాడ నుంచి అన్ని విషయాల్లో ఆయన చేసిన కామెంట్స్ ఎప్పుడు కూడా వివాదాస్పదం అవుతూనే వచ్చాయి. ఆ స్థాయిలో ఆయన మీద ట్రోల్స్ కూడా గురవుతూ ఉంటారు ఆయన ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా. సో ఇక అలాంటి అమర్నాథ్ మీద ఈ రోజున పూర్తి స్థాయిలో ఒక వ్యతిరేకత ఉంది. సొంత పార్టీ నేతలే ఈరోజు అమర్నాథ్కి టికెట్ ఇచ్చినట్లయితే తాము అక్కడ సహకరించమని జగన్మోహన్ రెడ్డితో తేల్చి చెప్తూ ఉన్నారు. అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ రోజున అమర్నాథ్ని అక్కడి నుంచి స్థానచలనం చేపియాలని ఆలోచన చేస్తున్నారు. అయితే తను స్వయంగా గాజువాక మీద అమర్నాథ్ ఫోకస్ పెట్టినా ఈరోజు గాజువాక టికెట్కి ఆల్రెడీ రామచంద్రరావును ఉరికూటి రామచంద్రరావును అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. లోకల్గా ఉన్న తిప్పల నాగిరెడ్డిని పక్కన పెట్టి మరి, వాళ్ళ కొడుకు దేవాన్ని పక్కన పెట్టి మరి. సో ఇలాంటి పరిస్థితుల్లో గాజువాక సీటు మీద ఆయన పూర్తి స్థాయిలో ఆలోచన వదిలేసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్లో ఈయన్ని చోడవరం పంపించాలని ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అయితే చోడవరం నుంచి ప్రజెంట్ ఎమ్మెల్యేగా కరణం ధర్మశ్రీ ఉన్నారు. కరణం ధర్మశ్రీని మనం చూసినట్లయితే స్టార్టింగ్ లైన్ 2004లో కాంగ్రెస్ నుంచి రాజకీయ అరంగేట్రం చేశారు. చోడవరం నుంచి ఎమ్మెల్యే కూడా అయ్యారు. అయితే ఆ తర్వాత మనం చూస్తే 2009లో కానీ 2014లో కానీ ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ రెండు చోట్ల పోటీ చేసి అక్కడి నుంచి మనం 2 సార్లు పోటీ చేశారు. అండ్ దెన్ మనం చూసినట్లయితే ఇక 2019 ఎన్నికల కంటే ముందు కరణం ధర్మశ్రీ లాంటి వాళ్ళు ముందుగానే వైఎస్ఆర్సీపీతో అసోసియేట్ అయ్యారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఆయనకు అక్కడి నుంచే టికెట్ ఇచ్చారు చోడవరం నుంచి. 14లో ఆయన రూపంలో ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఎదురైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి అదే కన్సర్న్తో 2019లో కూడా ఆయనకి టికెట్ ఇవ్వడం జరిగింది. సో 2019 ఎన్నికల్లో కరణం ధర్మశ్రీ చోడవరం నుంచి గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కుతుందని ఎన్నో లెక్కలు కట్టినా బట్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ధర్మశ్రీ మీద ఆ స్థాయిలో ఫోకస్ పెట్టలేదు. ఇక కాన్స్టిట్యున్సీ పరంగా చూస్తే ధర్మశ్రీ కూడా కాన్స్టిట్యున్సీ మీద అంత ఫోకస్ పెట్టలేదు. ఆయన మీద చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకతుంది. ఈరోజు ఉత్తరాంధ్ర నుంచి ప్రత్యేకించి వైజాగ్ పరిధిలో వైఎస్ఆర్సీపీ ఓడిపోయే మొదటి సీటు ఏది అంటే అందరు చోడవరం అనే చెప్తున్నారంటేనే జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న సర్వేల్లో కూడా ధర్మశ్రీ మీద ఎంత వ్యతిరేకత ఉందనేది అర్థమవుతుందని కూడా అంటున్నారు. అందుకే ఈరోజు సీట్ల మార్పులో భాగంగా జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గ కూర్పును తెర మీదకి తీసుకొచ్చారు. దానిలో భాగంగానే గుడివాడ అమర్నాథ్ని తీసుకొచ్చి ఈరోజు చోడవరంలో పోటీ చేయించబోతున్నారు. అండ్ దెన్ చోడవరం నుంచి ధర్మశ్రీని తీసుకెళ్లి అనకాపల్లి నుంచి అయితే పోటీ చేయించబోతున్నారన్న లీక్లు అయితే వస్తూ ఉన్నాయి. ఇప్పటికే అటు అమర్నాథ్తో ఈ దిశగా చర్చించారని కూడా చెప్తున్నారు. లేటెస్ట్గా మనం చూస్తే అమర్నాథ్ మీడియా ముందు తనకి టికెట్ ఇవ్వకుండా ఉంటే వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకునైనా జనంలో ఉంటాను కానీ జగన్మోహన్ రెడ్డి మీద తిరుగుబాటు చేయనంటూ కూడా మాట్లాడారు. ఇదే ఒక ఇండికేషన్ అనుకోవాలి. ఈరోజు అనకాపల్లి టికెట్ మాత్రం గుడివాడ అమర్నాథ్కి లేనట్టే. ఆయన కూడా సిట్టింగ్ మంత్రిగా ఉన్నారు పాపం ఎమ్మెల్యేగా. సో ఆయనకి టికెట్ లేనట్టే అన్న ప్రచారం అయితే ఉంది. ఈరోజు ఆయన తీసుకొచ్చి చోడవరం ఎమ్మెల్యేగా ఉన్న ధర్మశ్రీని తీసుకొచ్చి అనకాపల్లిలో పోటీ చేయిస్తే ఆ ఈక్వేషన్ కానీ సామాజిక వర్గ కూర్పు కానీ సెట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వస్తున్నారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే సో ధర్మశ్రీ మీద చోడవరంలో ఉన్న వ్యతిరేకత అండ్ దెన్ అనకాపల్లిలో కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. అండ్ దెన్ గుడివాడ అమర్నాథ్ మీద అనకాపల్లిలో ఉన్న వ్యతిరేకత ఇక్కడ కూడా ఆయన మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది. దట్టు వీళ్ళు స్థానికులు కాదనే ఇంకొక ఫీలర్ కూడా ప్రతిపక్షాల తెర మీదకి తెచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ 2 చోట్ల వైస్ వర్స అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయోగం ఎంతవరకు కూడా 2 చోట్ల వైఎస్ఆర్సీపీని విజయ తీరాలకు చేరుస్తుంది అనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.